ప్రెసిడెంట్గా ఫిల్టర్ ఇసుక బండ్లని మాట్లాడుతున్నాం ఆర్టీ ఆఫీస్లో పెట్టాము. మళ్ళీ 0 మాల్ తీసుకొచ్చి పెట్టాము. ఎవడన్నా మళ్ళీ ఇట్లా చేస్తే మళ్ళీ తీసుకొచ్చి ఆర్టీ ఆఫీస్కి ఆర్టీఓలకి అప్పగిస్తాం. 5,000 అన్న మియాపూర్ అడ్డ మీద అక్రమంగా ఇసుక తోలి ఫిల్టర్ ఇసుక తోలడం జరుగుతుంది. ఇప్పటి నుంచి కాదు 2-3 ఏళ్ళకెళ్ళి తోలుతున్నారు. అయితే మనం ఏం చేస్తున్నాం అంటే ఎన్నిసార్లు మామూలుగా కాంపరీ మీద వాళ్ళకి చెప్పిన వాడికి ఒప్పుకోవట్లేదు. వాళ్ళు ఒప్పుకోకుండా ఏం చేస్తున్నారు, మనం కాదని 2-3 రోజులు బంద్ చేస్తున్నారు, మళ్ళీ ఐదావిగా తెచ్చి పెడుతున్నారు. అయితే మనం ఇలా గట్టిగా దీని చర్య తీసుకొని బండ్లు అన్ని పక్క రావడం జరిగింది. ఆర్టీఓ ఆఫీస్లో పెట్టినాము. దీన్ని అందరికీ ప్రెషర్లకు కానీ పైన ఉన్న అధికారులకు అందరికీ అప్పచెప్పి కేసు రాయించి మైనింగ్ కానీ విజిలెన్స్లకు రాయించి ఎప్పటికీ కొట్టకుండా వీళ్ళను చర్య తీసుకొని లోపల పెట్టే విధంగా అధికారులు సహకరించాలా. పనులను తెచ్చి లోపల అప్పచెప్పేశాము. అయితే దీని వల్ల అందరూ సహకరించి మాకు దీన్ని గట్టిగా పట్టుతోనే ఉండాలని అనుకుంటున్నాం. దీనిపై మీరేమంటారని ఒకసారి చెప్పండి. ప్రతి ఒక్కరు చెప్పాలి కదా. మియాపూర్ యూనియన్ నుంచి ఇసుక లారీలు బగర్ ఏబీలు ఉన్న బళ్ళు కానీ ఫిల్టర్ ఇసుక బళ్ళు కానీ ఏది వచ్చినా కూడా తీసుకొచ్చి ఆర్టీఓ ఆఫీస్కు మైనింగ్కు విజిలెన్స్కు అప్పడేపడం జరుగుతుంది. ఇది ఒక్కటోసారి కాదు, ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పడం వినలేరు. ఈ రోజు తీసుకొచ్చి ఆర్టీఓ ఆఫీస్లో పెట్టడం జరిగింది. బళ్ళు ఫిల్టర్ ఇసుక కానీ 0 మాల్ కానీ బగర్ వేబిల్ కానీ ఏది వచ్చినా కూడా మేము మైనింగ్ ఆర్టీఓకు విజిలెన్స్ పోలీసులకు అప్పచెప్పడం జరుగుతుంది. మియాపూర్ యూనియన్ తరఫున అన్ని యూనియన్ల నుంచి కూడా ఇదే విధంగా అడ్డుకోవాలని కోరుతున్నాం. అదే మనమే ఇద్దాం మైనింగ్ అరికట్టాలి 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 లాంటిది ఎప్పుడు ఇట్లాంటి చర్యలు తీసుకొని గట్టిగా ఎవరు కొట్టకుండా చేయాలి.